సో లాస్ట్ క్లాసెస్లో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జనరల్ ప్రాబ్లమ్స్ అమ్మా. వితౌట్ జిఎస్టీతో ఎన్ని రకాలుగా మనము టాలీలో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ, ఇన్వెంటరీ కానీ, అండ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ కానీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కానీ, అండ్ స్కూల్స్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, హాస్పిటల్ అకౌంటింగ్ మాన్యువల్గా ఎలా మెయింటైన్ చేయొచ్చు అనే క్లాసెస్ మనం ఇప్పటివరకు చెప్పుకున్న జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్రమ్ టుడే యాన్వర్స్ నుంచి మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ అంటే లైక్ జిఎస్టీ ఇన్వెంటరీ పోస్ట్ చేసి జిఎస్టీలో మనం ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది, జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ను ఏ విధంగా మనం ఎంటర్ చేస్తాం, ట్యాక్స్ ఏ విధంగా ఇస్తాం. సో అవన్నీ కూడా టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కన్ఫర్మ్ చేయండి. రమేష్, శ్వేత, దివ్య, భవనాంజీ, శేషు, ఎనీ డౌట్స్? No, sir. క్లియర్, నో డౌట్స్? ఎక్కడ No. కూడా ఏం డౌట్స్ లేవా? అన్ని అప్డేట్లో ఉన్నారు Clear, అందరూ? sir. అందరు అప్డేట్లో ఉన్నారమ్మా? Yes, sir. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో టుడే చూడండి, పేజ్ నెంబర్ 64 ఓపెన్ చేయండి. జిఎస్టీ ప్రాబ్లమ్స్. యా, ఇక్కడ చూడండి, కంపెనీ పేరు వచ్చేసి కడప హోమ్ అప్లయన్సెస్. సో వీరు 2 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ఎలక్ట్రికల్ గూడ్స్ పర్చేజ్ చేయడం, వాటిని సేల్ చేయడం మార్కెట్లో. సోనీ, ఎల్జీ వాటర్ హీటర్, ఎల్ఈడి బల్బ్, ఫాగ్ పర్ఫ్యూమ్స్ వీళ్ళు పర్చేజ్ చేశారు. సమ్ క్వాంటిటీకి ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. 18%, 5%, 12, 28. జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. రియల్ టైంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అనేది ఉంటుంది. ఓకే, సో పర్చేజ్ చేసాం, వాటిని సేల్ చేసాం. తర్వాత బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఇన్కమ్స్ జరిగాయి. ఇలా టోటల్ చేయగా బిజినెస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్లో ఉందా, నెట్ లాస్లో ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో మనము వ్యాట్లో ఉన్నప్పుడు లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళము. మనం జిఎస్టీ వచ్చిన తర్వాత ఐటెంలో ట్యాక్స్ ఇచ్చుకుంటాం. జిఎస్టీలో వచ్చినా కూడా లెడ్జర్లో ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఆడిటర్లు ఇస్తారు. ఎందుకంటే మన దగ్గర కొన్ని వేల ఇన్వాయిస్లు ఉంటాయి, పర్చేజ్ కానీ సేల్స్ కానీ. ఇవన్నీ లైక్ ఆడిటర్స్ చేయాలంటే చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా 5% పర్చేజ్ ఎంత, 12% పర్చేజ్ ఎంత, 18 పర్చేజ్ ఎంత, 28 పర్చేజ్ ఎంత అనేది చూసుకొని వాళ్ళు ట్యాక్స్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంత రిస్క్ తీసుకోరు. ఒక ఇన్వాయిస్ చూడడం, టోటల్ అమౌంట్ ఎంతనో చూడడం, ఎంటర్ చేయడం, అలా చేస్తూ ఉంటారు. ఓకే, చూద్దాం. సో చూడండి, అదేవిధంగా లైక్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మన యొక్క టాలీలోకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ ఇంటర్వ్యూ గైడ్ అండ్ ఆన్సర్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఎస్యు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, టాలీ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉన్నాయి. కావాలనుకుంటే ఈ వీడియోస్ లైక్ ఈ యొక్క మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటిని చూసి మీరు మ్యాక్సిమం యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ కోర్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. చాలా డెప్త్ నాలెడ్జ్తో ఉంటాయి, చాలా యూజ్ అవుతుంది రియల్ టైమ్ ఇంటర్వ్యూస్కి కూడా. ఓకే, డన్ గైస్. చూడండి, న్యూ కంపెనీ ఓపెన్ చేస్తున్నామండి. ఇక్కడ మనం పర్చేజ్ చేసేటప్పుడు ప్రైస్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ పర్చేజ్ చేయొచ్చు. విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేయొచ్చు, అదర్ స్టేట్ కూడా సేల్ చేయొచ్చు. జిఎస్టీ నెంబర్ అనేది మన బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 37 ఉండాలి. లేదు మన బిజినెస్ తెలంగాణలో ఉంటే 36 ఉండాలి. కర్ణాటకలో ఉంటే 29 ఉండాలి. తమిళనాడులో ఉంటే 33 ఉండాలి. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో అది లోకల్ జిఎస్టీ నెంబర్. ఒకవేళ ఆ జిఎస్టీ నెంబర్ కాకుండా వేరే జిఎస్టీ నెంబర్ ఉంది అంటే అదర్ స్టేట్ జిఎస్టీ నెంబర్ అని మీరు అనుకోవాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఐటెం కూడా గవర్నమెంట్ హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చి ఉంటుంది. ఆ హెచ్ఎస్ఆర్ నెంబర్ కూడా మనం టైప్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ కడప హోమ్ అప్లయన్సెస్ ఆంధ్రప్రదేశ్. రియల్ టైంలో మీరు కంపల్సరీగా రియల్ టైంలో ఒక్కసారి మీ కంపెనీ అడ్రస్ అనేది టైప్ చేసుకుంటారు.
రియల్ టైంలో ఒక్కసారి కంపెనీ అడ్రస్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నంబర్, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ అనేది ఒక్కసారి కంపెనీ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత నీ అడ్రస్ కంపెనీకి సంబంధించి అన్ని ఇచ్చుకుంటారు. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1 ఏప్రిలే ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు నవంబర్లో స్టార్ట్ చేసినా, డిసెంబర్లో స్టార్ట్ చేసినా బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ అదే ఉండాలి. యాక్సెప్టర్ను సేవ్. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టుకోండి. బిల్ వైజ్ నో పెట్టుకోండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పటి నుంచి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది అవసరం అవుతుంది. ఎంటర్ ఇవ్వండి. సో ఫస్ట్ చూడండి, బ్యాక్ వస్తే రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివేట్ ఆర్ ఇన్యాక్టివేట్. మనకి మల్టిపుల్ బ్రాంచ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నా కంపెనీకి సంబంధించి, నా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేను రెగ్యులర్ డీలర్ని, కాంపోజిషన్ కాదు. రెగ్యులర్ అంటే లైక్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. కాంపోజిషన్ అయితే కస్టమర్ నుంచి కలెక్షన్ చేయరు. రెగ్యులర్ సెజ్ అనేది రేర్గా ఉపయోగిస్తారు. ప్రజెంట్ ఏం అవసరం లేదండి. రెగ్యులర్. ఇక్కడ నా కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, 37 5 years 234A1Z4. సో నువ్వు గవర్నమెంట్కి మంత్లీ అప్లోడ్ చేస్తావా, క్వార్టర్లీ అప్లోడ్ చేస్తావా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. ఇంకా ఈవే బిల్, సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్. లీగల్గా నువ్వు సరుకు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ పంపిస్తున్నావని లీగల్గా ఈవే బిల్ తీసుకోవాలి పోర్టల్లో. ఇస్తే కర్సర్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. అంటే నీకు బ్రాంచ్ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయొచ్చు ఒకే కంపెనీ నుంచి. దానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇది ఎస్ పెట్టాను అనుకో, కడపలో ఉన్నది మెయిన్ బ్రాంచ్. సబ్ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. వాటికి సంబంధించిన జిఎస్టీ నెంబర్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ చూడండి, సేవ్ చేస్తున్నా. చూసారా, సేవ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ తెలంగాణది కూడా క్రియేట్ చేయొచ్చు. తెలంగాణది 36తో స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒకటి డూప్లికేట్ ఇస్తుంది. బ్యాక్ వచ్చేయండి, ఇది ఎస్ పెట్టండి. కర్ణాటక ఒకే కంపెనీలో మల్టిపుల్ బ్రాంచెస్ని మెయింటైన్ చేయొచ్చు. సార్ రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ రాంగ్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేయదు కదా సార్? ఇది యాక్సెప్ట్ చేస్తుంది. చేస్తుందండి, రాంగ్ నెంబర్ కొట్టినా యాక్సెప్ట్ చేస్తుందండి. రియల్ టైంలోనా? చూపిస్తుంది. ఆ జిఎస్ నెంబర్ ఉందా లేదా అని చూపిస్తుంది. నువ్వు తప్పు కొడుతుంది, మిస్ మ్యాచ్ చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా నువ్వు ఎన్నైనా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. సో ఇక్కడ సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు లోపలికి వెళ్తే చూడండి, 3 జిఎస్టీ నెంబర్లు కనబడతాయి. ఓకే, సో ఈ ఆప్షన్ వేసి పెట్టారనుకోండి, ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే మీరు ఒకటే ప్రోడక్ట్ గాన మీరు పర్చేజ్ చేయడం, సేల్ చేయడం జరిగితే ఒకటే హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి అది కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ఇవ్వచ్చు. ఒకటే రకమైన జిఎస్టీ, ఒకటే రకమైన, అది 12, 5, 28, 18 ఏదో ఒక పర్సంటేజ్ ఉండిందనుకో, అప్పుడు మనము హెచ్ఎస్ఎన్ నెంబరు కంపెనీ కోడ్ లెవెల్లో ఇవ్వచ్చు. పర్సంటేజ్ ట్యాక్స్ కూడా హెచ్ఎస్ఎన్ నెంబరు. లేదు, నీ కంపెనీలో 5% ఐటమ్స్ ఉన్నాయి, 12% ఐటమ్స్ ఉన్నాయి, 28% ఐటమ్స్ ఉన్నాయి, 18% ఐటమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ చెల్లదు, ఇక్కడ ఇవ్వలేవు. ఓకే, ఒకటే పర్సంటేజ్ ఉంటే ఇక్కడ 12, 18, 28 ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి, 50,000 పైన దాటిందంటే మనకి ఈవే బిల్ అనేది మ్యాండేటరీగా తీయాలి.
ఓకే, ప్రజెంట్ ఇది ఇప్పుడు అవసరం లేదు, ఎస్కేప్ ఇవ్వండి, నో పెట్టండి, నో, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, డన్. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్తున్నాను, లెడ్జర్లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ స్టాచ్యూరీ మాస్టర్స్ యాడ్ అయినాయి, జిఎస్టీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ క్లాసిఫికేషన్. ఫస్ట్ నేను వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపు కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. అవి ప్రతి కంపెనీలో 1,00,000 కంపెనీలు క్రియేట్ చేసిన డిఫాల్ట్గా ఉంటాయి. అవి ప్రీ డిఫైన్డ్గా టాలీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. ఈ ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి చూద్దాం, ఎవరైనా. క్యాపిటల్, పర్చేస్, పర్చేస్ 9 ఉన్నాయి సార్. అకౌంట్స్ చూసారా, ప్రాసెస్ చూడండి ఎలా వచ్చిందో. ముందు మనకు టాలీ ప్రైమ్ 3.2.01లో ఇలా వచ్చేది కాదు. ఇప్పుడు 3.0.1 మనకు ఎప్పుడైతే వచ్చిందో ఈ విధంగా హెచ్ఎస్ఆర్ నెంబర్ లోపలికి వెళ్లకుండా బయటనే తీసుకొచ్చాడు. ఇక్కడ యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ అంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చినావంటే అది డిఫాల్ట్గా సెట్టింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. లేదు ఆన్ ద స్పాట్ మార్చుకోవాలనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ఆన్ ద స్పాట్ పర్సంటేజ్ మార్చచ్చు. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అనేది నార్మల్గా ఉంటుంది, పెద్దగా యూజ్ అవ్వదు. ఓకే, మనం ఐటమ్ లెవెల్ ఇస్తాం కాబట్టి యాజ్ పర్ కంపెనీ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ కూడా యాజ్ పర్ కంపెనీ గ్రూప్. లేదు సార్ నాకు ఈ ఇన్వాయిస్ వరకు పర్సంటేజ్ మారాలి అంటే ఈ ఇన్వాయిస్ వరకు పర్సంటేజ్ మార్చుకోవచ్చు, అది ఫర్దర్ టెక్నికల్ పాయింట్స్లో చెప్తాను. గూడ్స్ సేమ్. నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ, కళ్యాణ్ క్రెడిటర్స్, సన్ట్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో ఎక్కడి నుంచి పర్చేజ్ చేసేస్తున్నాం, కళ్యాణ్ ట్రేడర్స్ కడప నుండి. రియల్ టైంలో వాళ్ళ కంపెనీ అడ్రస్ ఉంటుంది ఇక్కడ, అది ఇచ్చుకోవాలి. జస్ట్ డూప్లికేట్ ఇస్తున్నాను ఏదో ఒకటి. రియల్ టైంలో ఇన్వాయిస్లోనే వాళ్ళు ఇస్తారు నీకు మొత్తం వాళ్ళ అడ్రస్. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇది స్టేట్, మన స్టేటా వేరే స్టేటా అని ఎలా తెలుస్తుంది సార్ అంటే ఆ ఇన్వాయిస్లోనే నీకు జిఎస్టీ నెంబర్ చూస్తే 37 ఉందంటే ఏపీ, 37 కాకుండా వేరే నెంబర్ ఏది ఉన్నా అది అదర్ స్టేటు అని మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది మ్యాండేటరీ ఇవ్వాలా, ఇవ్వకపోతే ట్యాక్స్ పడదు. తర్వాత నువ్వు కాంపోజిషన్ రెగ్యులరా అన్రిజిస్టర్డ్ కన్జ్యూమర్ అనేది వాళ్ళు చెప్తారు. ఒకసారి బిజినెస్ రిలేషన్ ఏర్పడిందంటే వాళ్ళు కాంపోజిషన్ రెగ్యులర్ అనేది వాళ్ళు చెప్తారు. రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఏముంది, కళ్యాణ్ ట్రేడ్స్ జిఎస్టీ నెంబర్ 37 1234 A1Z8. సేవ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, ఇది కూడా యాజ్ పర్ కంపెనీ గ్రూప్ జిఎస్టీ. సేల్స్ పర్చేస్కే, రిమైనింగ్ వాటికి కాదు. తర్వాత గణేష్ మర్చెంట్స్, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ పీడిటిఆర్ అంటే ప్రొద్దుటూరు అనుకోండి. ఇవన్నీ ఉంటాయి ఇన్వాయిస్లో, నేను ఇక్కడ లేవు కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను. వారికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంది, అది ఇచ్చండి. ఇక్కడ 963407. తర్వాత ట్యాక్సెస్ ఉన్నాయి. సిజిఎస్టీ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టీ తీసుకోవాలి. ట్యాక్స్ టైప్ అంటే సిజిఎస్టీ తీసుకోవాలి.
నెక్స్ట్ జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. యూటీజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఇది లక్షద్వీపులకు వాటి మీద పడుతుంది. 5 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి కదా, 5, 6 వాటి మీద పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ దీంట్లో ఐజిఎస్టీ లేదు, ఒకవేళ ఐజిఎస్టీ ఉంటే అది కూడా ట్యాక్స్ తీసుకుంటాం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా రిమైనింగ్ వాటికి ఏం అవసరం లేదు, సర్వీస్ పెడితే చాలు. నెక్స్ట్ ఇన్సెంటివ్స్, కమిషన్ రిసీవ్డ్. ఓకే, ఈ విధంగా ఐటమ్స్ అన్ని టైప్ చేసుకోవాలి. యూనిట్స్, ఎన్ఓఎస్. ఇప్పుడు ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత యూనిట్ క్వాంటిటీ కోడ్ యూక్యూసి వచ్చేస్తుంది. ఆల్రెడీ టాలీ వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటారు. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, జస్ట్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ పీసెస్ అయితే పీసీ, పీసెస్. ఒకవేళ ప్యాక్స్ అయితే ప్యాక్స్, కిలోగ్రామ్స్ అయితే కేజీ, కిలోగ్రామ్స్. బీటీ అంటే బాటిల్స్. పిఎక్స్ అంటే బాక్సెస్. ఇట్లా టాలీ వాడే ప్రీ డిఫైన్డ్ ఇచ్చేసి ఉంటాడు. ఓకే, బీజీ అంటే బ్యాగ్స్, క్యాన్ అంటే క్యాన్స్. ఇలా ఈ విధంగా మనకు రియల్ టైంలో మనం వర్క్ చేసే ప్లేస్లో హోల్సేలర్ ఉంటే, రీటైలర్ ఉంటే ఇలా మనం ఇచ్చుకోవచ్చు. స్టాక్ ఐటమ్, దీంట్లో గ్రూప్స్, ఐటమ్స్, కేటగిరీస్ ఏం లేవు కాబట్టి అవసరం లేదు. ఇలా వస్తుంది మనకి ఐటమ్ క్రియేషన్. చూడండి, ఫస్ట్ ఏముంది, సోనీ. గ్రూప్ ఏం లేదు కాబట్టి ప్రైమరీ. ఇక్కడ యూనిట్స్ ఏం తీసుకోవాలి, నెంబర్స్ కదా, ఎన్ఓఎస్. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏం అవసరం లేదు. F12కి వెళ్ళి అది నో పెట్టండి, మధ్య మధ్య అడ్డం రాకుండా. Ctrl+A, సేవ్. చూడండి, యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటే ఒకవేళ నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చుంటే ఆటోమేటిక్గా అది ఇక్కడ షో చేసేది. మనం ఇవ్వలేదు కాబట్టి స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అంటే ఆన్ ద స్పాట్ ప్రజెంట్ ఏం హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంది, ఏమి ఒక ట్యాక్స్ ఉంది అనేది ఆన్ ద స్పాట్ తీసుకుంటుంది. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది, 1 2 3 4. డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్ తీసుకోవాలి ఆన్ ద స్పాట్. ఒకవేళ కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చి ఉంటే యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్ తీసుకుంటావు. లేదు ఆన్ ద స్పాట్ ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకోవాలనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. లేదు ఇక్కడ స్పెసిఫైడ్ స్లాబ్ బేస్డ్ రేట్స్ అంటే ఇది ఇలా చూపిస్తుంది మనకి, అప్ టు అని, లెస్ దాన్. ఇదేం పెద్ద అవసరం లేదు, అన్నెసరీ ఆప్షన్స్ ఇవి కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామ్టా, నిల్ రేటెడా, నాన్ జిఎస్టీ సప్లయా, లేకపోతే ట్యాక్సబులా అని అడుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్టెడ్ అంటే వీటి మీద ట్యాక్స్ ఉండదండి, 0% ఐటమ్స్. మనం తర్వాత వస్తాయి మనకి. తర్వాత నాన్ జిఎస్టీ సప్లై అంటే ఇవి ఆల్కహాలిక్. ఓకే, సో తర్వాత మనకి లిక్కర్. ఓకే, వీటి మీద పడతాయి, వీటి మీద ఈ ట్యాక్సెస్ పడతాయి. నిల్ రేటెడ్ అయినా యాజ్ ఇట్ ఈస్ కొంచెం అలాంటివి వస్తాయి. ఇంకా ట్యాక్సబుల్ అంటే ట్యాక్స్ ఉన్నట్టుగా వస్తాయి. జిఎస్టీ రేట్ అంటే ఎంత ఉంది అక్కడ, పర్సంటేజ్ 18 అంటే 99 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సెస్ వాల్యుయేషన్ టైప్ ఇదేం ఉండదు, నాట్ అప్లికబుల్ ఇచ్చండి. టైప్ ఆఫ్ సప్లై అంటే గూడ్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి సేవ్ చేయండి. తర్వాత ఎల్జీ వాటర్ హీటర్. బస్ యూజర్ డీటెయిల్స్ హియర్ 4321.
ఇక్కడ వచ్చేసి 5%, అంటే 2 CGST 2 HGST తీసుకుంటుంది. తర్వాత ఎల్ఈడి బల్బ్, $5879. ఇది వచ్చేసి 12%. నెక్స్ట్ ఫాగ్ పర్ఫ్యూమ్స్, HSN నెంబర్ 8. ఒకవేళ ఈ సెస్ వాల్యుయేషన్ టైప్ ఈ ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ టైం కనిపించదు. మీరు ఏం చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది ఆప్షన్ సెస్ అనేది, ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ఇది నో పెడితే అక్కడ బయట కనిపించదు, ఎస్ పెడితే మళ్ళీ బయటికి వస్తుంది. ఓకే, సెస్ ఆప్షన్ ఇక్కడ మధ్యలో మీకు తర్వాత లాస్ట్ ప్రాబ్లంలో వస్తుంది. ఓకే, వంద ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్ ఇలాగే క్రియేట్ చేసుకోవాలి, 1000 ఉంటే 1000 ఇలాగే చేసుకోవాలి. ఫ్యూచర్లోకి వెళ్దాం. చూడండి, మీరు ఇంతకుముందు వితౌట్ జిఎస్టీ చేసే ముందు ఇట్లా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది బయటికి వచ్చేది కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే జిఎస్టీ క్రియేట్ చేసుకుంటామో మల్టిపుల్ బ్రాంచెస్ ఇలా పేమెంట్లో కానీ, రిసిప్ట్లో కానీ, జర్నల్లో కానీ అన్నిట్లో ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ కంపెనీ అండ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసామంటే ఆంధ్రప్రదేశ్ది చూపిస్తుంది, కర్ణాటకది చూపిస్తుంది, తెలంగాణది కూడా చూపిస్తుంది. ఇలా ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నాం, క్యాపిటల్ ఎంత పెట్టారు ఇక్కడ, క్యాపిటల్ 2 lakhs. సేవ్. నెక్స్ట్ పర్చేస్, పర్సనల్ ఇక్కడ కళ్యాణ్ ట్రేడర్స్, పర్చేస్ సోనీ, క్వాంటిటీ 20, రేట్ 10,000. నెక్స్ట్ ఎల్జీ వాటర్ 15, రేట్. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్ 25, రేట్ 100. నెక్స్ట్ ఫాగ్, రేట్ 300. ఇలా 2,58,500కి పర్చేజ్ చేశాడు. 2,58,500కి మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఈ అమౌంట్ ఏదైతే 2,58,500 ఉందో దీని కింద ఎప్పటికైనా మనం ట్యాక్స్ ఇచ్చుకోవాలి. పైన అది ఐటమ్ స్పేస్, కింద లెడ్జర్ స్పేస్. ఓకే, టోటల్ ఎంత అయింది ఇక్కడ, 3,14,30 రూపాయలు అయింది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ అనేది షో చేస్తుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా సేల్స్లో 50,000 దాటిందంటే ఈవే బిల్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ ఇది కూడా చూపిస్తుంది. ఓకే, ఇదేం అవసరం లేదు, బ్యాక్ వచ్చేయండి, నో పెట్టండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ సోనీ 2 lakhs ట్యాక్సబుల్ వాల్యూ, తర్వాత ఎల్జీ 15,000 ట్యాక్సబుల్ వాల్యూ, ఎల్ఈడి బల్బ్ 37,500 ట్యాక్సబుల్ వాల్యూ, ఫాగ్ పర్ఫ్యూమ్స్ 6,000 ట్యాక్సబుల్ వాల్యూ. ఈ 2,000 మీద 2 lakhs మీద 18% సోనీ ఎంత ట్యాక్స్ పడింది, 15,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది, 37,500 మీద 12% ట్యాక్స్ ఎంత పడింది, 6,000 మీద 28% ట్యాక్స్ ఎంత పడింది అనేది మనం తెలుసుకోవాలి. ఎలా సార్, రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, Alt+A, ఎంటర్, Alt F1, ఎక్స్పాండ్.
సో ఇక్కడ 2 lakhs మీద 18% ట్యాక్స్ అంటే 36,000 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే CGST 9% 18,000, HGST 9% 18,000. అదే 15,000 ట్యాక్సిబుల్ వాల్యూ మీద 750 రూపాయలు పడింది. సో ఇక్కడ 5% 2.5 375, 2.5 375 అంటే 750 రూపీస్ ట్యాక్స్ పడింది. తర్వాత 3,500 మీద సో 12% ట్యాక్స్ అంటే 4,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే CGST 6% 2250, HGST 6% 2250. సో తర్వాత 6,000 మీద 1,680 రూపాయలు ట్యాక్స్ పడింది. దీంట్లో 28% అనమాట. సో 28% అంటే 1414 వస్తుంది. 840 టోటల్ ట్యాక్స్ కలిపితే 42,930 రూపాయలు వచ్చింది. దాన్ని బై 2 చేస్తే 21,000 CGST HGST ఇక్కడ మీకు షో చేస్తుంది బయట ఇక్కడ. సో సేవ్ చేయండి, టర్న్ సేవ్. ఓకే, తర్వాత నెక్స్ట్ సేల్స్ చూడండి. పర్సన్ ఎవరు ఇక్కడ? గణేష్ మర్చెంట్స్. సోనీ ఆటోమేటిక్గా స్టాక్ జనరేట్ అయింది కదా ఇక్కడ. సోనీ ఎంటర్ ఇవ్వండి. క్వాంటిటీ 10, రేట్ వచ్చేసి 15,000. నెక్స్ట్ LG వాటర్ 8, రేట్ వచ్చేసి 1,500. నెక్స్ట్ LED బల్బ్ 10, రేట్ వచ్చేసి 2,000. నెక్స్ట్ ఫాగ్ 12, రేట్ వచ్చేసి 500. టోటల్గా 1,88,000కి మనం సేల్ చేసాం. దాని మీద ట్యాక్స్ CGST HGST. దీని మీద సార్ 1,50,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 12,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 20,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 6,000 మీద ట్యాక్స్ ఎంత పడింది అంటే రిలేటెడ్ రిపోర్ట్స్, GST ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1 ఇక్కడ షో చేస్తుంది. 1,50,000 మీద 27,000 ట్యాక్స్ పడింది, 12,000 మీద 600, 20,000 మీద 2,400, 6,000 మీద 680. ఇలా టోటల్గా 31,680 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే మనకి ఇక్కడ 15,840 వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేల్స్లో ఇక్కడ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్లు మ్యాండేటరీగా తీయాలి. లీగల్గా నువ్వు సేల్ చేస్తున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్గా ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. బట్ ఇక్కడ ఎవరు తీయరు, ఈవే బిల్ పోర్టల్ వెళ్ళి తీస్తారు. అది ఆడిటర్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకసారి చూస్తే వస్తుంది. ఓకే, సేల్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఎస్కేప్ ఇవ్వండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు పేమెంట్ కళ్యాణ్ దగ్గర నుంచి మనం ఎంత పర్చేజ్ చేసాం? 3 లక్షలకు పర్చేజ్ చేసినాం. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1 లక్షనే ఇస్తున్నాం. నెక్స్ట్ గణేష్కి ఎంతకి సేల్ చేసాం? రిసిప్ట్లో వెళ్ళాలి. సో గణేష్ 2,19,000కి సేల్ చేస్తాం. ఇక్కడ 1,10,000 మాత్రమే కస్టమర్ మనకి ఇచ్చాడు క్యాష్. నెక్స్ట్ పేమెంట్ సాలరీస్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఇన్సెంటివ్స్ 2 డెబిటే కాబట్టి నామినల్ రూల్ పరంగా అందుకు 2 డెబిట్ చేసుకొని క్యాష్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ రిసిప్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇలా విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలాగా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ప్రాఫిట్ అండ్ లాస్
ఫన్ ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ మనకి 3000 వచ్చింది. నెక్స్ట్ డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏమైనా అమౌంట్స్ మిస్టేక్ వేసింటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. తర్వాత స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్. ఇన్వర్డ్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా చెక్ చేసుకోవచ్చు. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్. GSTR1 అంటే మనకి సేల్స్ వస్తుంది. ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం జిఎస్టీ ఇచ్చిన నెంబర్స్ ఒరిజినల్ కాదు కాబట్టి ఇక్కడ కాబట్టి డూప్లికేట్ అని చెప్తుంది. ఓకే, ఒరిజినల్ జిఎస్టీ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ డూప్లికేట్ అని చెప్తుంది. అన్సర్టైన్ అంటే ఎక్కడో జిఎస్టీ నెంబరు అడ్రస్ తప్పు ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుంది. అదే ఒరిజినల్ అయిందనుకోండి ఇక్కడ వాల్యూస్ చూపించేస్తాయి. నువ్వు చేసింది B2B ఇన్వాయిసా, B2C ఇన్వాయిసా, ఓకే, బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసా, లేదంటే బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే కస్టమర్ ఇన్వాయిసా అనేది ఇక్కడ మీకు షో చేస్తాయి. ఏమైనా డెబిట్ నోట్స్ పోస్ట్ చేస్తారా, క్రెడిట్ నోట్స్ పోస్ట్ చేస్తారా అనేది ఇక్కడ షో చేస్తుంది. తర్వాత GSTR3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి, దాన్ని GSTR3B అంటాం. మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఇటు చూపిస్తాయి ఇలాగా. అదే ఒరిజినల్ అయితే ఇక్కడ మీకు షో చేస్తారు. నా కంప్లీట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, డెమో రిపోర్ట్స్, GST రిపోర్ట్స్, GSTR1. ఆగస్ట్ 1 చూద్దాం. వచ్చాయి ఇక్కడ చూడండి. అంటే నాది బిజినెస్ టు కన్జ్యూమర్. సో టోటల్ ఓచర్స్ ఎన్ని 30 ఓచర్స్ అంటే 30 సేల్స్ ఇన్వాయిస్లు పోస్ట్ చేశాను. ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత జరిగింది 24,260 రూపాయలు జరిగింది. దానికి IGST ట్యాక్స్ ఎంత పడింది 2205, CGST ఎంత 353, HGST 353. ట్యాక్స్ అమౌంట్ రెండు ఎంత, రెండు కలిపితే ఈ IGST, CGST, HGST అంతా కలిపితే ట్యాక్స్ నేను ఎంత పే చేయాలి గవర్నమెంట్కి 2,912 రూపాయలు పే చేయాలి. అంటే నేను 24,260 రూపాయలు నేను సేల్ చేసింటే మార్కెట్లో నేను గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ 2,912 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. నేచర్ వ్యూ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇస్తే నేచర్ వ్యూ మారుతుంది. Alt F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా చూడండి. లోకల్ సేల్స్ ఎంత, ఇంటర్ స్టేట్ సేల్స్ ఎంత ట్యాక్సబుల్. ఇది విత్ ఇన్ ద స్టేట్, ఇది అదర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్ నుంచి పర్చేజ్ చేసినట్టువి. విత్ ఇన్ ద స్టేట్ అయితే లోకల్ సప్లైస్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఇది GSTR1 అంటే సేల్స్ అని అర్థం. GSTR3B అయితే పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి. Alt F1 ఎక్స్పాండ్. పర్చేజ్ సేల్స్ ఇలా షో చేస్తుంది. ఇది ఒరిజినల్ ఇన్వాయిసెస్. ఎస్కేప్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ. సో మీరు విత్ ఇన్ ద స్టేటే మీరు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశారు, అంటే హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు. ఓచర్స్లోకి వెళ్తున్నా, పర్చేజ్లోకి వెళ్తున్నా, ఇక్కడ ఆన్ ద స్పాట్ పర్సన్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ లేదా Alt C వచ్చేసి MVR సాఫ్ట్వేర్ కంపెనీ. క్రెడిటర్స్ ఇక్కడ ఏం తీసుకోవాలి, హైదరాబాద్ అంటే తెలంగాణ తీసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణ తీసుకోవాలి. GST నెంబర్ ఏముంది ఇక్కడ 36 ఉంది. 30 అదర్ స్టేట్ అంటే 36తో స్టార్ట్ అవుతుంది. మీరు పూర్తిగా ఇచ్చుకోండి.
నేను పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీని ఇంకో లెడ్జర్ క్రియేట్ చేయాలా. అంటే విత్ ఇన్ ద స్టేట్ పర్చేజు, అదర్ స్టేట్ పర్చేజు సపరేట్గా మీరు చూడాలి అనుకుంటే ఇంకొకటి ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ అనే ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్తున్నాను. అంటే సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు రావాలి అంటే ఓకే, ఇక్కడ 4 ఐటమ్స్ 18%. నేను అవి క్రియేట్ చేయలేదు కదా, ఆన్ ద స్పాట్ చేస్తా క్రియేట్. డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతుంది. సింగిల్ యూజర్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్. మీరు అక్కడ మన కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నాను. హెచ్ఎస్ఎన్ నెంబర్స్ మీరు ఒరిజినల్ తెచ్చుకోండి. అక్కడ ఉండేటివి 18%, క్వాంటిటీ 15, రేటు 20,000. ఆల్ట్ సి, మల్టీ యూజర్, రేటు 60,000. ఇట్లా ఆ రిమైనింగ్ వింగ్స్ ఫోకస్ కూడా ఇలాగే చేసుకోండి. దాని కింద ట్యాక్స్ ఇవ్వండి. చూడండి, పర్చేజ్లో మనకు డిస్కౌంట్ వస్తుంది అంటే మన బిజినెస్కి అది ఇన్కమ్. ఓకే, ఆ 9 లక్షలలో 10,000 లెస్ అయింది అనుకోండి, 8,90,000 అవుతుంది. ఓకే, దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ డిస్కౌంట్ క్రియేట్ చేయండి. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి, ఇక్కడ ఇవ్వాలి. అదే అమౌంట్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఈ ప్లేస్లో ఇవ్వాలి. ఎంత? -10,000. చూడండి, కింద 8,90,000 ఉంది అంటే దీని మీద ట్యాక్స్ పడుతుంది. అదర్ స్టేట్ కదా, ఐజిఎస్టీ, అదర్ స్టేట్ ఐజిఎస్టీ పడుతుంది. ఇలా తీసుకోవాలి. ఒకవేళ మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేసామనుకో, ఓకే, అప్పుడు సేల్స్లోకి వెళ్ళి అదర్ స్టేట్ పర్సన్ ఒకరిని తీసుకో, ఎవరినైనా. ఆల్ట్ సి, మర్చెంట్స్, కంట్రీ డెప్టార్స్, ఇక్కడ వచ్చేసి కర్ణాటక 29, రియల్ టైంలో ఉంటే దీంట్లో తీసుకో. ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకోవాలి? సేల్స్ ఐజిఎస్టీ అని కొత్త లెడ్జర్ని చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలనేది ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ పోస్ట్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి 22,000, 2,000 ప్రాఫిట్తో అమ్ముకుంటున్నాం. 63,000, 3,000 ప్రాఫిట్తో అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది? ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టీ ట్యాక్స్ ఇలా. మీరు థర్డ్ వన్ చూస్తే సేల్స్ టు నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ మాధవరం, అంటే ఇది విత్ ఇన్ ద స్టేటే 37 ఉంది కాబట్టి ఆ పర్సన్ తీసుకుని మీరు సిజిఎస్టీ ఐజిఎస్టీ తీసుకుంటారు. నెక్స్ట్ ఆ సేల్స్ ప్లేస్లో క్యాష్ ఉంది, డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేస్తారు. ఇక్కడ పార్టీ నేమ్ ఉండదు. డైరెక్ట్గా పార్టీ నేమ్ దగ్గర క్యాష్ తీసుకుంటారు. ఆ వింగ్స్ ఫోకస్ ఇచ్చి ట్యాక్స్ ఇచ్చి కింద సేవ్ చేసుకుంటారు. వెళ్ళి ప్రాఫిట్ అలా చూడండి, మీకు డిఫరెన్స్ కనపడుతుంది. చూడండి, ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత బాబు అంటే 2,58,500 అని చెప్పాలి. అదర్ స్టేట్ పర్చేజ్ ఐజిఎస్టీ ఎంత బాబు అంటే 9 లక్షలు అని చెప్పాలి. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత బాబు అంటే 1,58,000 చెప్పాలి. అదర్ స్టేట్ ఎంత అంటే 85,000 చెప్పాలి. ఇలా ఇక్కడ సపరేట్గా రావాలి అంటే ఒక పర్చేజ్ ఐజిఎస్టీ, సేల్స్ పర్చేజ్ ఎగ్జామ్టు, పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్టు, అంటే 0% ఐటమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా సపరేట్గా నాకు ఇక్కడ లెడ్జర్ రూపంలో రావాలి అనుకుంటే అలా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు మిక్స్ చేసి రావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇంకా రిమైనింగ్ అనే నార్మలే. ఓకే, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ప్రాబ్లం చేయండి. థర్డ్ ప్రాబ్లం టుమారో వేసుకొచ్చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లం కూడా ఫస్ట్ ప్రాబ్లం లాగానే.
క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? జిఎస్టీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా? ఎస్ సార్. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఇప్పుడు ఒకసారి ఒకవేళ మనము ఒకే వెండార్ దగ్గర నుంచి డిఫరెంట్ పర్సంటేజ్ జిఎస్టీతో ఏమైనా పర్చేజ్ చేస్తారు ఎలా సార్? ఇప్పుడు అదే కదా చెప్పింది. ఒకే పర్సన్ దగ్గర నుంచి 4 రకాల ఐటమ్సే కదా కొనింది. ఒకటి 5%, ఒకటి 12%, ఒకటి 18, ఒకటి 28 అన్నీ నా సపరేటే కదా, ఒకే పర్సెంటేజ్ కాదు కదా. అర్థమైందా? మనము ఓచర్ పోస్టింగ్ చేసేటప్పుడే మనం లైక్ పర్సంటేజ్ ఇచ్చుకోవచ్చు కదా సార్ ఆ ఆప్షన్స్? ఇది డిఫాల్ట్గా డివైడ్ చేస్తుంది, మళ్ళీ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సిజిఎస్టీ 2.5, హెచ్జిఎస్టీ 2.5, సిజిఎస్టీ 6, హెచ్జిఎస్టీ 6 అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దాంట్లో డెఫ్రికేట్ చేస్తుంటుంది. అదే కదా ట్యాక్స్ అనాలిసిస్ మీకు చూపించింది. రిలేటెడ్ ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. అట్లా చేసుకునేది ఆడిటర్లు చేసుకుంటారు వాళ్ళకి అర్థం అవడానికి. ఓకే. అది ఆటోమేటిక్గా మనము 10 రకాల పర్సెంటేజ్ తీసుకున్నా అది ఏ దానికి ఎంత అనేది అదే తీసుకుంటుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్? యా, సేమ్ ఒకటే ప్రాసెస్ అన్నీ విత్ ఇన్ ద స్టేట్లో. సండే వద్దులేండి, మర్చిపోయినా. ఓకేనా? మండే చెప్పుకున్నాం. ఓకే, డన్. ఓకే గైస్, గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్.